వేమన పద్యాలు సిరీస్లో 34వ పద్యం. వడల బూది బూసి జడలు ధరించిన వడయడైన ముక్తి బడయలేడు. తడక బిర్రు బెట్ట తలుపుతో సరియౌనే విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. వడల బూది బూసి జడలు ధరించిన వడయడైన ముక్తి బడయలేడు. తడక బిర్రు బెట్ట తలుపుతో సరియౌనే విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. వడల బూది బూసి. వడలు అంటే మన శరీరము. మన శరీరానికి బూది అంటే బూడిద. బూడిదను పూసి, మన శరీరానికి బూడిద పూసుకొని జడలు ధరించిన. జడలు ధరిస్తే అంటే మీరు ఎప్పుడన్నా సాధువుల్ని చూసే ఉంటారు కదా, ఎప్పుడు ఒంటికి బూడిద పూసుకొని, ముఖ్యంగా అఘోరాలు ఎప్పుడు కూడా ఒంటికి బూడిద పూసుకొని జుట్టంతా కూడా జడలు కట్టి ఉంటారు. వడయడైన ముక్తి బడయలేడు. అలా బూడిద పూసుకొని జడలు కట్టుకున్నంత మాత్రాన వడయడైనా, వడయడు అయినా, ఎంత గొప్పవాడైనా సరే ముక్తి బడయలేడు, ముక్తిని పొందలేడు, అతనికి ముక్తి రాదు. తడక బిర్రు బెట్ట. తడక అంటే తెలుసు కదా, తడిక వెదురుతో కానీ లేదా రెల్లుగడ్డితో కానీ ఒక తలుపులాగా చేస్తారు, దాన్ని తడిక అంటాం కదా. పూర్వకాలంలో చిన్న చిన్న ఇళ్ళకి ఇలా తడికని తలుపులాగా పెట్టేవాళ్ళు. తడక బిర్రు బెట్ట, ఎంతగా బిర్రుగా తడికను బిగించినంత మాత్రాన తలుపుతో సరియౌనే, అది తలుపుతో సమానం అవుతుందా? కాదు కదా. అలాగే శరీరానికి బూడిద పూసుకొని జడలు కట్టుకున్నంత మాత్రాన ఎంత గొప్పవాడైనా సరే అతనికి ముక్తి రాదు, అతనికి మనసులో నిజముగా ఉండాలి అని. భావం. ఒళ్ళంతా బూడిద పూసుకుని జడలు ధరించినంత మాత్రాన ప్రభువుకైనా ముక్తి రాదు. ఇంటి జాగ్రత్త కోసం పుల్లల తడిక బిగించినంత మాత్రాన అది తలుపు కాదు. బాహ్య వేషాల వల్ల ముక్తి రాదు.